ఇవాళ రాత్రి వెళ్ళిపోతుంది అనగా ఆవిడికి ఏమనిపించిందో మరి నన్ను పిలిచి అంది, ఒరే నువ్వు ప్రవచనాలు చేయడం మొదలుపెట్టావు కదా, నాదొక్క కోరిక, మీ నాన్నగారు మహానుభావుడు ఎంతో మందిని చదివించారా, ఆయన దాచుకుని ఉండుంటే ఎంతో ఆస్తి ఉండేది, మనం చేసిన మంచి పని కాపాడుతుంది సుశీల పిల్లల్ని అనేవారు, అటువంటి ఆయన కొడుకువి ఇవాళ మొదలెట్టావు, రేపు 1000, 2000, 10,000 అని ఎవ్వరిని అడక్కు, అవునా మీ నాన్న మంచి పని నువ్వు కాపాడు, నీకు ఓపిక ఉండి చెప్పాలనిపిస్తే రూపాయి పుచ్చుకోకుండా చెప్పిరా, సాధ్యమైనంత వరకు ఎంత అవుతుందిరా, ఆ ఊరు వెళ్ళినప్పుడు గుడి చూసిరా, తీర్థయాత్ర చేశాను అనుకో, సాధ్యమైతే డబ్బులు పుచ్చుకోకు, టిక్కెట్లకు కూడా పుచ్చుకోకు అని చెప్పింది. సరేనమ్మా తప్పకుండా నీకు మాట ఇస్తున్నానమ్మా అన్న. అది ప్రధాన కారణం. అప్పుడు మొదలుపెట్టా. కానీ తర్వాతి కాలంలో ఏమైందంటేనండి, నాకు ఈ వ్యాపకం పెద్దదైపోయింది. అయిపోయి ఒకప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు, ఆడపిల్ల పెళ్లి చేయడం, ఏదో మగ పిల్లాడిని చదివించుకోవడం, ఎక్కువ లాస్ ఆఫ్ పేలో వెళ్తూ ఉండడం, వీటన్నింటి దృష్ట్యా ఏం చేశానంటే, ఎక్కడైనా మరీ బాగా దూరాలు వెళ్ళవలసి వస్తే మీరు టికెట్లు పట్టుకొచ్చి ఇచ్చేయండి, నేను వస్తానని చెప్పి టికెట్లు తీసుకునేవాడిని. టికెట్స్ తీసుకుని వెడుతుండేవాడిని. అవి మరీ కొంచెం పేద సంస్థలు, లేదు ఏదో పెద్ద దేవాలయం, ఏదో మఠం, పీఠం ఇలాంటివి అనుకోండి, నేను ఇప్పుడు వెళ్ళేవాడిని కాదు. నేను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నన్ను ధర్మ ప్రచార పరిషత్తుకి సలహాదారుగా వేసినప్పుడు కూడా నేను ఏ ఒక్క సమావేశానికి టికెట్ ఛార్జీ పుచ్చుకోలేదు, ఎప్పుడు పుచ్చుకోవాలి. ఎస్వీబీసీకి అనేక ఛానల్స్కి నేను చెప్పా, అంతవరకు ఎందుకు రాధాకృష్ణ గారు, నేను ప్రవచనాలకి డబ్బు పుచ్చుకుంటే టీవీ ఛానల్స్ వాళ్ళ దగ్గర కూడా పుచ్చుకోవాలి కదండి. ఇప్పటికి నేను చేసినవి కొన్ని వేల ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. టీవీ ఛానల్స్ వాళ్ళు ఒప్పుకుంటారా, ధూర్తుడా నీకు మేము ఎంత ఇచ్చామో మాకు తెలియదురా అని అడగరండి. వాళ్ళు కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తున్నప్పుడు రోజుల తరబడి వాళ్ళు ఉంటున్నారు ప్రాంగణంలో, నేను పుచ్చుకుంటానో పుచ్చుకోలేదో వాళ్ళకి తెలియదండి. నేను అబద్ధాలు ఆడతాడు, ధూర్తుడు అనుకోరు. నా మాట మీ ఎవరికి గౌరవం లేనప్పుడు నేను ఎందుకు భగవంతుడి గురించి చెప్పడం, ఎవరు వద్దన్నారు, నన్ను ఎవడన్నా జీతం పుచ్చుకోవద్దని చెప్పాడా, ఎవడైనా నువ్వు తాంబూలం పుచ్చుకోవద్దన్నాడా, చేయడం ఎందుకు, అబద్ధాలు ఆడడం ఎందుకు, ఈ కల్మషం అంతా అంటించుకోవడం ఎందుకు, అది అమాయకత్వంతో, లేకపోతే ఇంత ప్రసంగాలు చేస్తున్నాడు కదా సంపాదించకుండా ఉండుంటాడా అన్న అనుమానంతో అటువంటి మాటలు వచ్చాయి. కానండి నిజంగా నేను సంపాదించలేదు రాధాకృష్ణ గారు ఈ రంగంలో. అంటే నాకు తెలుసు, ప్రజలకు తెలియాలి కదా అని అడిగాను నేను. రెండోది ఏంటంటే, ఇప్పుడు చాలా ప్రవచనకారులు ఎవరన్నా కావచ్చు, ప్రజల్లో పరివర్తన తీసుకురావడానికి, మానసిక రుగ్మతలను తొలగించడానికి కదా. అవును, ఖచ్చితంగా. కానీ ఈ అసూయ అనే ప్రాథమిక మానసిక రుగ్మత ఈ ప్రవచనకారులోనే ఉంటే ఎలా అసలు? ఉండకూడదు రాధాకృష్ణ గారు. మీరు అడిగిన మాటని నేను పూర్తిగా 100కి 100 పాళ్ళు మీతో ఏకీభవిస్తున్నాను. ఎందుచేత అంటే, ఇంటి పెద్ద అంటే మరి ఇంటి పెద్దలా ఉంటే కదా పిల్లలు అనుకరిస్తారు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు వచ్చి ఇది చెప్తున్నారు అంటే, చాగంటి కోటేశ్వరరావు నిజ జీవితంలో కూడా అలా ఉంటాడు అని ఆలోచన చేస్తారు. తొందరపడిపోయి చటుక్కుని నేనేమో ఇవాళ ప్రవచనం చేసి వేదిక దిగి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి చేస్తే ఆదర్శవంతంగా నిలబడడం కష్టం అవుతుందండి. 1000 ప్రసంగాలు కాదు, అసలు గౌరవమే పోతుంది. ఖచ్చితంగా. ఒకటి ప్రవచనకారుల మీద గౌరవం పోవటం ఒక భాగం. రెండోది అసలు ఆ ప్రవచనాలకు విలువ లేని పరిస్థితి వస్తుంది. 100కి అసలు పర్పస్ డిఫీట్ అవుతుంది. ఖచ్చితంగా. ఏ లక్ష్యం అయితే ఉందో ఆ లక్ష్యం పోతుంది. నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను మీతో. నేను కావాలన్నటువంటి పొరపాట్లు ఎప్పుడు చేయలే. ఒకవేళ నేను తెలిసి కానీ తెలియక కానీ చేసి ఉంటే మన్నింపబడేదను కాక. నేను ఎప్పుడు చేయలేదు. నాకు తెలిసి మాత్రం నేను అసలు ఎప్పుడు అలా వెళ్ళను ఇతరుల జోలికి. ఎందుకు వెళ్ళనంటే ఒకటే కారణం, ఇప్పుడు లోకంలో ఏదైనా ఒకటి వినడానికే చాలా ఓపిక ఉండాలండి, అనురక్తి ఉండాలి. ఓ మంచి విషయం తెలుసుకోవాలంటే దానికి ఓ జిజ్ఞాస ఉండాలి. చెప్పాలంటే ఎంతో సాధన చేశాడు కదా ఆయన. ఎన్నో 1 గంటన్నర ప్రసంగం చేయాలంటేనండి ఒక 6 గంటలు చదవాలి. ఇప్పుడు నేను ఎలా చదువుతున్నానో అలా వాళ్ళు కూడా 6 గంటలు చదివి వచ్చిన వాళ్ళేనా. పైగా నేను చదువుకున్నది చాలా తక్కువ. ఇవాళ మీరు ప్రవచన రంగంలోనే చూస్తే గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు. ఆయన మహాసహస్రావధాని, సరస్వతి స్వాధీనుడు, అలవోకగా పద్యాలు చెప్పగలరు.